నా దగ్గర 10 కోట్లు ఉన్నాయండి, దేవుడు అవసరం లేకుండా పోయిందా? చెప్పండి, ఉందా లేదా? ప్రపంచాన్ని ఏలే చక్రవర్తికి కూడా ఎవడ అవసరం ఉంది? ఎందుకో చెప్పనా? నాకు 10 కోట్లున్నా గాలి కొనుక్కోగలనా? గాలి ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈ రక్త ప్రసరణ 10 కోట్లు ఉన్నాయి కాబట్టి వెళ్తుందా? దేవుడు నడిపిస్తున్నాడా ఒంట్లో రక్తాన్ని? కదా. పువ్వు ఎలా దొరుకుతుంది నాకు? భూమి పండుతుందా? నా 10 కోట్లు పండుతున్నాయా? 10 కోట్లున్నా వర్షం కురకపోతే 100 ఎకరాలు ఉన్నవాడైనా అడుక్కు తినాలి, అవునా కదా? ఇప్పుడు పంట పండాలంటే ఎవరిదయ్యా? వర్షం కురవాలి కదా, విత్తనాలు మొలకెత్తాలి కదా, అప్పుడే కదా 4 మెతుకులు నా నోట్లోకి వెళ్తాయి. కొంతమంది మన వాళ్ళు ఎక్కువ రైలు చెరువులు ఎత్తుంటారు, గాల్లో దీపాలి, అయితే కుబేరుడట లేకపోతే బేకారుడు అయిపోతాడట దెబ్బకి. అలాగా అడుక్కు తింటా పోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాడు మన తమ్ముడు. కొంతమంది అదే రైలు చెరువులు పెట్టుకుని ఏమైపోతారు? అబ్బో కోటీశ్వరులు అయిపోతారు. నువ్వు కోటీశ్వరుడు అయిపో, ఏవైనా అయిపో, దేవుడి సహాయం లేకుండా బతకటం అసాధ్యం. గుర్తుపెట్టుకో. ఎన్ని కోట్లున్నా నీకు ఎవరి దయ ఉండాలి? ఆయన దయ ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట ప్రసంగి చెప్తాడు. ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందుట, సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు. నా దగ్గర